టీడీపీలో ఆడియో దుమారం. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఫోన్ సంభాషణలతో ఆ పార్టీలో కలవరం. సర్వేపల్లిలో సోమిరెడ్డి ఓడిపోతాడు. ఆత్మకూరులో ఆనమకు 10,000తో ఓటమి ఖాయం. వైఎస్ఆర్సీపీని విడిపోవడం నాకు ఇష్టం లేదు. ఎన్నికల్లో విజయం సాధించకుంటే క్విట్ అవుతాం. కలకలం రేపుతున్న టీడీపీ కొవ్వూరు అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఆడియో విడుదల చేసిన ఎమ్మెల్యే ప్రసన్న సోదరుడు ఎవరూ లేక వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ అభ్యర్థులు దిగుమతి చేసుకుంది అని చెప్పి విజయసాయి రెడ్డి చెబుతున్నాడు. నా సోదరుడికి 3 కోట్ల ఆఫర్ ఇచ్చినా తిరస్కరించాం. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. నిన్న కొవ్వూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ సతీమణి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి. వాళ్ళ సతీమణి కొవ్వూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. మొన్నటి వరకు ఈ మధ్య కాలం వరకు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి దిగుమతి చేసుకోండి చంద్రబాబు నాయుడు అనేది ఒక ఆడియో నిన్న రిలీజ్ అయింది. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొవ్వూరు అభ్యర్థి. వాళ్ళ సోదరుడు నల్లపురెడ్డి రాజేందర్ రెడ్డి ఆయన నిన్న ఒక ఆడియోని రిలీజ్ చేశారు. ఆమె ఆయనతో మాట్లాడింది, నాకు మద్దతు ఇవ్వాలి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా ఎంట పడుతున్నారు, మాకు ఇష్టం లేదు వాస్తవంగా వైఎస్ఆర్సీపీని ఏడటం, అయినా వాళ్ళు రోజు ఫోన్లు చేస్తున్నారు, ఇంటికి వచ్చి కలుస్తారు, మీరు నిలబడాలి, మాకు అభ్యర్థులు లేరు, మీరైతేనే గెలుస్తారు, మీ కుటుంబం అయితేనే గెలుస్తుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ యొక్క దిగజారుడుతనం ఏంటి అనేది స్పష్టంగా దాంట్లో కనపడుతుంది అనేది ఆ ఆడియో అర్థం. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సొంత సోదరుడికి గాలం వేయాలని చూశారు. ఇది చంద్రబాబు నాయుడు డైరెక్షన్ అన్నమాట. మీకు టికెట్ ఇస్తాం అని వాళ్ళ ఎంట పడి టికెట్ ఇచ్చి అటు భార్యకి భర్తకి మీరు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఆయన సోదరుడికి చిచ్చు పెట్టండి, ఆయన ఇట్లా ఆగండి అని ఒక కుట్ర చేసిండు. ఆ కుట్ర బట్టబయలు చేసిండు ఆయన. ఆ నేను ఆడియోని రిలీజ్ చేసిండు. 3 కోట్ల ఆఫర్ చేశారట. నువ్వు మీ అన్నని కాదని నువ్వు నా వైపు రా అని చెప్పి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. ఆడియోలోనే స్పష్టంగా చెప్పిండు, లేదు నేను ఎప్పుడు అట్లాంటి చేయను అని చెప్పి కూడా చెప్పిండు. కాబట్టి దానికి సంబంధించిన ఆడియో నిన్న కలకలం రేపింది. ఆడియోకి ఇంతవరకు సమాధానం లేదు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కానీ ఇక్కడ నుంచి ప్రశాంతి రెడ్డి వైపు నుంచి కానీ. మొత్తానికైతే దాంట్లో ఇంకొకటి ప్రధానంగా ఆనం రామనారాయణ రెడ్డి 10,000 ఓట్లతో ఓడిపోతారని చెప్పారు. ఆత్మకూరులో సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓడిపోతారు, ఆయనకు టికెట్ ఇవ్వటం చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు, ఓడిపోయే క్యాండిడేట్ ఆయన, నువ్వు అక్కడి నుంచి నిలబడని మేడం ఏమని రిక్వెస్ట్ చేశారండి. లేదు మేము అక్కడి నుంచి నిలబడం అన్నమాట. తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి పైన కూడా వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి వాళ్ళిద్దరూ ఓడిపోతారని తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ముందే డిసైడ్ అయింది. విధి లేని పరిస్థితుల్లో సర్వేపల్లిలో సోమిరెడ్డికి టికెట్ ఇచ్చారని దాంట్లో స్పష్టంగా కనపడుతుంది. అంటే ఓడిపోతారని తెలిసి కూడా టికెట్ ఇచ్చారు. అది వదిలేసుకున్న సీటే. ఆనం సీటు కూడా వదిలేసుకున్న సీటే అనేది స్పష్టంగా. ఎందుకంటే ఆత్మకూరు నుంచి విక్రమరెడ్డి కూడా పనిచేస్తాడు, బాగా ఆయన గెలుస్తాడు అని చెప్పి, ఆనం 10,000తో ఓడిపోతారని చెప్పి, సర్వేపల్లిలో ఓడిపోతారని చెప్పి, అంటే ఒక సీక్రెట్ అనేది బయటకు వచ్చింది. అంటే చాలా జిల్లాల్లో అట్లా ఓడిపోయే టికెట్లు ఉన్నాయి. భయంలో బయట పార్టీల నుంచి వస్తే టికెట్లు ఇచ్చారు, బయట పార్టీల నుంచి గుంజుకొని టికెట్లు ఇచ్చారు, రాని దగ్గర ఇక ఉన్నోళ్ళకే ఇచ్చారు, వాడిని గెలవనాయి అని చెప్పి. అంటే దీన్ని బట్టి మిగతా జిల్లాల్లో కూడా స్పష్టంగా మనకి అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు టికెట్లు తీసుకున్న వాళ్ళలో చాలామంది ఓడిపోయే అవకాశం ఉందని. జనసేన నుంచి ఏదైతే తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇచ్చిందో అక్కడ కూడా ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి అది బయటికి మేకపోతు గాంభీర్యంగా మేము గెలుస్తాం అనేది చెప్పే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఆడియోని బట్టి చెప్తుంది. ఆడియోని బట్టి మనకు అర్థమైంది. సర్వేపల్లి టికెట్ చంద్రబాబు రెడ్డికి ఇవ్వట్లేదు, సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గెలిచే పరిస్థితి లేదని చంద్రబాబు నాయుడు స్వయంగా వీళ్ళకి చెప్పిండట. అక్కడ నుంచి మీరైతే బాగుంటుంది పోటీ చేయండి అని. ఏమి ఇష్టపడలే. అంటే సర్వేపల్లి ఓడిపోద్దని చంద్రబాబు నాయుడు ఓపెన్ స్టేట్మెంట్ అది వీళ్ళకి చెప్పిండు. బయటికి చెప్పకపోవచ్చు కానీ వీళ్ళిద్దరి మధ్య చర్చ. ఆనం రామనారాయణ రెడ్డి ఓడిపోతారు అనేది స్పష్టంగా చంద్రబాబు నాయుడు వీళ్ళకి చెప్పిన పరిస్థితి. అట్లా అంటే ఈ కంటెక్స్ట్లో ఈ జిల్లాకు సంబంధించి వీళ్ళతో డిస్కస్ చేసినలో 1-2 సీట్లు వీళ్ళకి ఆఫర్ చేసిన దాంట్లో మిగతా జిల్లాలో ఎవరో ఒకరితో డిస్కస్ చేసి ఉంటాడో చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడెక్కడ ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో అనేది ఆయనకు స్పష్టంగా అర్థమైంది. ఒక గాలం వేసిండు. బీజేపీ అనే ఆయుధంతో ప్రజలకు గాలం వేద్దాం, పొత్తుతోని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో స్పష్టంగా ఆధారంలో లేదు తెలుగుదేశం పార్టీ కూటమికి అనేది అర్థమవుతుంది. దీన్ని బట్టి చెప్పకనే చంద్రబాబు నాయుడే చెప్పిండు మనం ఓడిపోతాం అనేది. కొన్ని సీట్లలో నెల్లూరు జిల్లాలో స్పష్టంగా ఒక 3-4 సీట్లు ఆయన స్పష్టంగా నోటితోనే వీళ్ళకి చెప్పిన పరిస్థితి. అంటే మిగతా జిల్లాల పరిస్థితి ఎట్లుందనేది అర్థం చేసుకోవచ్చు.